శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 22వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. ఎలాగైతేనేమి ఆ గండం తప్పించుకు బయటపడ్డాను. అక్కడి నుంచి ఒక బండి చేసుకొని తిన్నగా ఏదైనా హోటల్కు తీసుకువెళ్ళమన్నాను. నేను ప్రపంచంలో పెద్ద చిన్న అనేక రకాల హోటళ్ళు చూచాను, కానీ ఇదంతా దరిద్రంగా ఏదీ కనబడలేదు. బొంబాయిలో ఇదో మంచి హోటల్ అనే పేరు చాలామంది ఇందులో మకాం చేస్తున్నారు, కానీ రాజును చూచిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొత్తబుద్ధయిందని నాకు మటుకు మహా అసహ్యం వేసింది. అక్కడ ఏర్పాట్లు సామాన్లు ఏం చూసినా అబ్బా మహా బాధపడ్డాను. తరువాత అంతకన్నా చండాలాలు చాలా చూచాను గనక ఇప్పుడు అదే బాగున్నదేమోననిపిస్తుంది. సామాను గదిలో సర్దుకొని స్నానం చేద్దామని స్నానాల గదిలోకి వెళ్ళాను. దొరలు స్నానం చేసే పద్ధతి తెలుసుగా మీకు. బట్టలు విడిచి కుళాయి కింద నిలబడ్డాను. ఆ దేశాలలో ఉండే స్నానాల తొట్టెలు ఇక్కడ లేవుగా మరి. పోనీ లేకపోతే ఏమని హాయిగా కుళాయి కిందనే స్నానం ప్రారంభించాను. గదంతా ఎక్కడ చూసినా సబ్బు అనేది కంటపడలేదు. ఏమి ఈ అన్యాయమని దెబ్బలాడదామని అక్కడి నుంచి యజమానిని కేకవేశాను. ఏదో కొంప మునిగిందని నౌకరు పరిగెత్తుకొచ్చాడు. నన్ను చూచి కంగారుపడి వెనక్కి వెళ్ళాడు. అప్పుడు నా అవస్థ నా జ్ఞాపకం వచ్చి సిగ్గుపడి తువ్వాలు చుట్టి పెట్టుకుందామని 4 పక్కల వెతుకుదును కదా. తువ్వాలు కానీ అంగవస్త్రం కానీ ఏమీ కనబడలేదు. ఒళ్ళు తోముకోవడం మాట దేవుడెరుగును. తడి ఒళ్ళు తుడుచుకోకుండా ఎలాగా తలుపు చాటున నుంచొని హోటల్ వాళ్ళని 4 తిట్టి సబ్బు తువ్వాలు ఏవని అడిగాను. ఎవరికి వారు తెచ్చుకోవలసిందే కానీ హోటల్ సప్లై చేయడం మామూలు లేదని అన్నాడు. విదేశాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సబ్బు తువ్వాళ్ళు దుప్పట్లు కంబళ్ళు వగైరా అన్ని హోటళ్ళు వాళ్ళే ఇస్తారు. ఇక్కడ పెద్ద హోటల్ అని పేరుపడ్డ చోటే ఇలా ఏడిస్తే మిగతా చిన్నవాటిల్లో ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎలాగో ఆ తడి వంటి మీదే చొక్కాలాగు తొడుక్కొని బయటపడ్డాను. వెంటనే షాపుకు వెళ్ళి సబ్బు తువాలు కట్టుకునేందుకు పంచెలు వగైరా కొనుక్కున్నాను. ఇంకా భోజనం విషయం ఏం చెప్పను. తలుచుకుంటే అసహ్యం, చెప్పడానికి సిగ్గును. వండిన పదార్థాలు, వడ్డించే పాత్రలు, మనుష్యులు, పద్ధతులు అన్నీ కూడా అసహ్యం. ధరలు మన్ని చూసి నవ్వారంటే నవ్వరా మరి. అసహించుకున్నారంటే ఆశ్చర్యమేముంది. బోలెడంత దేశాభిమానం ఉన్నవాణ్ణి ఇక్కడ పుట్టి పెరిగి నాకే ఇలా ఉందంటే ఇతరుల సంగతి చెప్పడం ఎందుకు. అక్కడి నుంచి ఊరు చూద్దామని బయలుదేరాను. వీధిలోకి వచ్చేసరికి అంతా గొడవ, గందరగోళం, కంగారును. బళ్ళవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా తోలుతున్నారు. సైకిళ్ళు చెప్పనే అక్కర్లేదు. మనుషులంతా తలోధారిన సాధ్యమైనంత వరకు రోడ్డు మధ్యనే గాని నడవరు. వారు వ్యవహారాలు లావాదేవీలు అన్నీ రోడ్డు మధ్యనే నిలబడి తేల్చుకుంటారు. నడుస్తూ ప్రతివాడు రెట్టవేసినట్టు తుపుక్కున ఉమ్మేస్తాడు. నడకలో ఒకరికి సంబంధం కనపడలేదు. 4 కలిసి బయలుదేరినా అడుగులో అడుగు కలువదు. నేను మొదట్నుంచి నియమాలను నిబంధనలకు అలవాటు పడ్డ వాడిని. దేశాంతరం వెళ్ళినప్పటి నుంచి మరీను. అక్కడేమిటంటే రోడ్ల మీద బళ్ళ చప్పుడు, మనుషుల బూట్ల చప్పుడే కానీ మరో ధ్వనేమీ ఉండదు. ఇక్కడో మన ఇష్టం వచ్చినట్టు కేకలు వేస్తాం, నవ్వుతాం, గట్టిగా మాట్లాడతాం. ఇది కూడా ఓ పెద్ద తప్పేనా ఏమిటి? మాట్లాడడానికి కూడా ఆ మాత్రం స్వతంత్రం లేదా అంటారేమో. మాట్లాడవచ్చు, కానీ మన గొడవలు ఊరంతా వినపడేటట్లు గోల చెయ్యక్కర్లేదు. కాదు, నెమ్మదిగా మాట్లాడడం, నెమ్మదిగా నవ్వడం మనం అలవాటు చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. హోటళ్లలో, రైళ్లలో, నాటకాలలో ఒక చోటేమిటి 10 మంది చేరే చోటల్లా ఈ పద్ధతికి మనం అలవాటు పడితే ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది. వీధిలో చూస్తే ఒక మనిషి మోస్తారు, ఒకరుండరు కదా. అంటే పోలికలో కాదు నే చెప్పేది. అది ఎలాగో అసంభవమే. నేననేది వేషభాషల సంగతి. ఎన్ని దేశాలు తిరిగినా ఇంగ్లీష్ భాషతో నెగ్గుకొచ్చారు. స్వదేశానికి వచ్చినా ఒక్కచోట ఒక రకం భాష మాట అటు ఉంచండి. వేషం సంగతి నేననేది. యూరప్, అమెరికా ఖండాల్లో ఎక్కడికి వెళ్ళినా ఒకే రకం
దుస్తులు కదా. అలాగే మన దేశంలో కూడా విదేశీయులందరిలా ఒక్క మోస్తారుగా దుస్తులు వేసుకోకూడదు. ఆడవాళ్ల ధర్మమా అని వాళ్ళు మటుకు దేశ మర్యాద నిలిపి ఒకే రకంగా దుస్తులు వేసుకుంటున్నారు. మగవాళ్లకు ఈ బూట్లు వేస్ట్ కోట్లు ఎందుకో తెలియదు. పిల్లలకు కుట్టించడం ముద్దు, పెద్దలకి ఫ్యాషన్. కొందరు మరీ షూటు వేస్తూ ఉంటారు. మహాప్రభో చూడ కళ్ళు లేవన్నట్టుంటారు. పొట్టిగా లావుగా ఉండడం, పెద్ద పొట్ట, నెత్తిమీద జుట్టు ముడి. ఈ మనిషి షూటు వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను అలాంటి వాళ్లను చాలామందిని చూశాను, బాధపడ్డాను. ఆ పొట్ట మీద నుంచి లాగు జారిపోతుండడం, దాన్ని ఆపడానికి పెళ్ళాం పాత చీరంచు ముడిపెట్టి దానినే బెల్టుగా భావించడం, ఇది కనపడుతూ కోటు బొత్తాలు పెట్టకపోవడం, నెత్తిమీద తలగుడ్డ. ఈ గంగిరెద్దు వేషం ఎందుకు వేస్తారో తెలియదు. వీధుల్లోకొస్తే ఇది ఇళ్ళు అలాగే ఉంటాయి, ఒకదానికి సంబంధం ఉండదు. పెద్ద మేడ, పక్కనే చిన్న ఇల్లు, ఇంకొక పక్కన అంతకన్నా చిన్న గుడిసె. పోని ఆ ఉన్న మేడలేనా ఒకదాన్ని పోలి మరొకటి ఉండదు. దేని దారి దానిదే, ఎవరికి తోచినట్టు వారు కట్టవలసిందే. ఆ దేశాల్లో అలా కాదు. వీధులకి వీధులు ఒకే మోస్తరుగా ఉంటాయి. కట్టడాల్లో పారు తీరు ఉంటుంది, వేషభాషల్లో సమానత్వం ఉంటుంది, నడకలో చర్యలో ఐక్యత ఉంటుంది. దానివల్ల ఏమిటంటే ఆ జాతిలో, సంఘంలో, ఆచార వ్యవహారాల్లో, దృక్పథంలో, జీవితాదర్శంలో ఐక్యత ఉన్నదని బోధపడుతుంది. మన వేషముల వల్ల, నడక వల్ల, కట్టడముల వల్ల ఈ ఐక్యత ఇక్కడ మృగ్యమని తోస్తుంది. బొంబాయిలో దిగగానే ఈ తారతమ్యం చూసేసరికి చాలా బాధ కలిగింది. ఇది కేవలం బాహ్యమేనా, ఆంతర్యమా? ఆంతర్యంలో కూడా ఈ వ్యత్యాసాలున్నాయా అనే సందేహం కలిగింది. ఈ దృష్టితో మన సంఘాన్ని పరిశీలనగా చూడాలని ఆ క్షణంలో ఒక సంకల్పం కూడా కలిగింది. అందుకని నగర సంచారానికి బయలుదేరాను. ఈ ఊరంతా కొత్త, ఇక్కడ మనుషులు కొత్త, భాష కొత్త, ఆచార వ్యవహారాలు కొత్త. ఇంక నా బొంద ఇక్కడ కొత్త కానిదేమిటో అర్థం కావడం లేదు. పోని 4 రోజులు ఇక్కడ ఉండి ఈ ఊరు 4 దిక్కులా తిరిగి ఇక్కడ పద్ధతులు చూసి తెలుసుకుంటే భారతమంతా తెలుసుకున్నట్టే అనిపించింది. 3 ఏళ్ళు ఇంటికి దూరంగా ఉన్నవాడిని ఇంకో 4 రోజుల్లో, వారం రోజుల్లో గడిపితే మటుకు మునిగిపోయింది ఏమున్నది అనుకున్నాను. ఏమైనా ముందు ఇంటికి బొంబాయి క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాద్దామని అనుకొని దగ్గర కార్డులు, కవర్లు వగైరా ఏమీ లేవని తెలుసుకొని తిన్నగా పోస్టాఫీసుకు వెళ్ళి కావలసినవి తీసుకొని అక్కడే ఎలాగో కూర్చొని నేను బొంబాయి క్షేమంగా చేరానని, 4-5 రోజులలో బయలుదేరి ఇంటికి చేరుకోగలనని, ఇన్నాళ్ల తరువాత మిమ్మలను మళ్ళీ కలుసుకొని పాదాభివందనం చేసి మీ ఆశీస్సులు పొందవలేనని ఉత్సాహంతో ఉన్నానని వ్రాశాను. ఉత్తరం రాస్తున్నంతసేపు కళ్ళనీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎలాగో సముదాయించుకుని ఉత్తరం పెట్టెలో పడేసి బయటకు వచ్చాను. ఈ పోస్టాఫీసులో కూడా ఎంత గొడవో, ఎంత గందరగోళమో, ఎన్ని భాషలో, ఎన్ని రకముల వేషములో లెక్కలేదు. భారతీయులంతా ఒక్కసారి ఇక్కడకు ఏదో తిరునాళ్లకు వచ్చారా అనిపించింది. విదేశాలలో ఏ పట్టణం చూచినా, పల్లె చూచినా వేషం మటుకు అందరికీ ఒకేలాగునే ఉంటుంది. లండన్, పేరిస్ ఇలాంటి నగరాలలో కూడా జనాన్ని వెనుక నుంచి చూస్తే అందరూ అక్కడివారేననిపిస్తుంది. ఇక్కడ వీధులన్నీ ఎంత సమృద్ధంగా ఉన్నవో లెక్కలేదు. అంత విశాలమైన రాజవీధులలో కూడా తొడతొక్కిడే, ఒకరినొకరు తోసుకు తిరగడమే. స్త్రీలు, పురుషులు కూడా రాజవీధులలో కూడా మధ్యగా నిలబడి రాజకీయాలు, పరస్పర వైరాలు, దూషణ భూషణలు, గృహఛిద్రాలు చెప్పుకుంటూ అక్కడ తిరిగే ఇతర మనుషులకు తాము అడ్డుగా ఉన్నామన్న సంగతే ఎవరూ గమనించరు. వాళ్లను తప్పుకోమని సైకిళ్ల గంటలు, రిక్షా వాళ్ల కేకలు, దూషణలు, మోటారు కార్ల కూతలు వారిని తప్పుకోమని హెచ్చరిస్తున్న వాళ్ళ వాద ప్రతివాదాలతో ఇవి ఏవి ఎవరి చెవికి ఎక్కినట్టు కనిపించదు. ఆ విషయంలో మటుకు వాళ్ళ దీక్ష, పట్టుదల, నిర్భయత్వం
ప్రశంసనీయమనిపించింది. రకరకాల తినుబండారాలు నుంచి కూరలు, పువ్వులు, పళ్ళు, పిల్లల ఆట వస్తువులు, స్త్రీల అలంకరణ వస్తువులు ఒకటేమిటి ఎన్నెన్నో రకాలు తోపుడు బండ్ల మీదనే వేసుకొని పెద్ద పెద్ద కేకలతో అమ్మేవారు వందలాది కనపడ్డారు. వారినందరినీ జాగ్రత్తగా తప్పించుకుంటూ మనుషుల మీద బళ్ళ కింద పడిపోకుండా సర్కసులో తీగ మీద నడిచే మనిషిలా ముందుకు సాగి 1-2 షాపులలోకి వెళ్ళి కొన్ని పంచెలు, చొక్కా, గుడ్డలు, తువ్వాళ్ళు వగైరా కొనడానికి ఎంతో ప్రయత్నం చేశాను. ఏ ఒక్కడు సరి అయిన ధర చెప్పడు. ఇక్కడి వస్తువుల వెల నాకు తెలియదు. తక్కువగా అడిగితే ఏం తప్పు, అడగకపోతే మోసమన్న సంగతి తెలిసిపోయింది. ఇలా బాధపడుతూ ఆఖరికి అత్యవసరమైన 1-2 వస్తువులో మాత్రమే కొనుక్కొని బయటపడ్డాను. ఇలా వేడుకలు చూస్తూ తిరిగి ఒక హోటల్ పలహారానికి వెళ్ళాను. తీరా చూస్తే అది మాంసాహారులకు మాత్రమే ఉపయోగించేదని తెలుసుకుని వెంటనే బయటకు వచ్చి ఈసారి శాకాహారుల హోటల్కు వెళ్ళాను. అక్కడ ఏదో కొంత కడుపులో వేసుకుని బయలుదేరాను. ఇకనిక్కడ నుండి చూచేది ఏమీ లేదని రాత్రికే ఇంటికి పోదామని నిశ్చయం చేసుకుని హడావిడిగా నా బసకే బయలుదేరాను. ఆ రాత్రి నెమ్మదిగా సకాలంలో విక్టోరియా టర్మినస్కు వచ్చాను. నిడదవోలుకి టిక్కెట్టు ఇమ్మన్నాను. నిడదవోలు ఏ దేశంలో ఉన్నాడన్నాడు. మన దేశంలోని తూర్పు తీరాన మదరాసు రాష్ట్రంలో మదరాసుకి ఉత్తరంగా సుమారు 300 మైళ్ళ దూరంలో ఎంఎస్ఎం రైలు లైను మీద ఉన్న చిన్న స్టేషన్ దగ్గర మ్యాప్ లేదు కానీ లేకపోతే చూపించేవాణ్ణే అన్నాను. పోనీలేండి, పర్వాలేదు, అయినా మా దగ్గర టిక్కెట్లు లేవు, మదరాసుకు కావలిస్తే ఇస్తానన్నాడు. నేనిక్కడ నుంచి బోలెడంత దూరం మదరాసు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఎగువకు వెళ్ళడం నాకు నష్టం కష్టం కూడాను. అందుచేతన మీరు నిడదవోలుకు వ్రాసి ఇవ్వండి, లేకపోతే మీకు బహుశా బెజవాడ అనే ఊరు తెలిసే ఉంటుంది, అక్కడికిచ్చినా సంతోషమే అన్నాను. అయితే ఇంకనే బెజవాడకు ఇవ్వగలను అని ఒక టిక్కెట్టు తీశాడు. దానిని చూసి దయచేసి నాకు 2వ తరగతి ఇప్పించండి అన్నాను. వాడు నాకేసి చూసి కొంచెం కంగారుపడి క్షమించండి సార్ అని తమకే ఊరు కావాలన్నారు మొదట అని అడిగాడు. నిడదవోలు అనగానే ఇండియా గైడ్ తీసి ఆ ఊరు అది ఎంత దూరంలో ఉన్నదో దానికి ఛార్జీ ఎంత అవుతుందో గబగబా లెక్క కట్టి నాకు టిక్కెట్టు వ్రాసి ఈ మాట మొదటిలోనే చెప్పలేదేం సార్, మిమ్మల్ని శ్రమ పెట్టాను, మన్నించండి అని లేచి నుంచొని నాకు సగౌరవంగా టిక్కెట్టు అందించి పంపించాడు. నేను కూలి చేత సామాను పట్టించుకొని రైల్లోకి వెళ్ళి అప్పటికింకా చాలా వ్యవధి ఉన్న రైల్లోనే ఏదో పుస్తకం తీసుకొని చదువుతూ కూర్చున్నాను. సుమారు 1 గంట వరకు అక్కడనే వేచి ఉండవలసి వచ్చింది. క్రమేణా జనం పుటయ్యారు. నా పెట్టెలో కూడా 2 ఆంగ్లో ఇండియన్ యువతులు, 1-2 ఫార్సీలు, 1 మహారాష్ట్ర దంపతులు ఎక్కి కూర్చున్నారు. నేనొక్కడినే విశాలంగా కూర్చోవడం చూచి ఆ మహారాష్ట్ర దంపతులు ససామానుగా వచ్చి నా బెర్త్ మీద సుఖాసీనులై కూర్చున్నారు. స్టేషన్ అంతా కావలసినంత సందడిగా ఉంది. రైలు బయలుదేరింది. బ్రతుకు జీవుడా అనుకున్నాను. 2 రోజుల్లోపున సుఖంగా ఇంటికి చేరవచ్చును కదా అని సంతోషిస్తూ ఇప్పుడు మొగల్తూరు ఎలా ఉంటుందో, మా వాళ్ళు నా రాకకు ఎంత ఆదుర్తతో వేచి ఉంటారో, ఇన్నాళ్ళు ఒంటరిగా వాళ్ళెలా రోజులు గడిపారో, నేను వస్తున్నానని తెలిసి ఇతర బంధువులు ఎవరైనా కూడా వచ్చి ఉంటారేమో అనే ఆలోచనలు ఏవేవో బయలుదేరినా నాలో నేను నవ్వుకుంటూ మధ్యన కొంచెం విషాద ఛాయలు తెచ్చుకుంటూ వెంటనే వాటిని వెనక్కు నెట్టుతూ పిచ్చివానిలా నేనెక్కడున్నది మరచి కూర్చున్నాను. మిగతా వాళ్ళు ఎవళ్ళ భాషలో వాళ్ళు సంభాషణలు సాగిస్తున్నారు. దొరసాని పిల్లలిద్దరూ అర్థం పర్థం లేని కబుర్లు గట్టిగా చెప్పుకుంటూ అస్తమానం వెర్రిగా కీచుగా పెద్ద పెద్ద నవ్వులు నవ్వుతూ హడావిడిగా ఉన్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళమని, తమరు కేవలం ఆంగ్లదేశంలోనే జన్మించి గతిలేక ఈనాడు ఈ దరిద్ర దేశానికి వచ్చినట్లుగా మాటలలోనూ నవ్వులలోనూ తల విసురులలోనూ వ్యక్తం చేయడం ఆరంభించారు. వాళ్ళ భాష చూస్తే నాకెంతో అసహ్యం అనిపించింది.
మన మదరాసులోనూ రిక్షాలాగే వాళ్ళు కూడా ఇంతకంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడడం విన్నాను. ఎదర బల్ల మీదున్న పార్సీ సోదరులు వారి వ్యాపార గొడవలలో పడ్డారు. నా పక్కనున్న మహారాష్ట్ర దంపతులు రైలెక్కినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా ఏదో గొడవ మహారాష్ట్రంలో సాగిస్తూనే ఉన్నారు. ఏదో జ్ఞాపకం వచ్చి సామాన్లన్నీ పైకి తీసి ఒక్కొక్క పెట్టెలోనూ ఉన్నవి కస్టమ్స్ పరీక్ష చేస్తున్నట్లు అన్నీ యువతల పడేసి మొగుడు వాటిని మళ్ళీ సర్దుతూ ఉంటే భార్య రెండో పెట్టెలోవన్నీ తీసి యువతల పడేస్తుంటే ఆయన విసుక్కుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. సుమారు గంట పైగా వారు పెట్టెలు తిరిగేసుకున్నా కావలసిన వస్తువు వారికి దొరికినట్టు లేదు. వారి భాష నాకు అర్థం కాకపోయినా ఆ వస్తువు నువ్వేం ఎక్కడో పెట్టావు అంటే నువ్వే ఎక్కడో పెట్టావు అంటే నువ్వే ఎక్కడో పెట్టి ఉంటావు, ఎక్కడో నువ్వే పెట్టి ఉంటావు. అయినా ఆడదానికి ప్రయాణమై వెడుతుంటే ఇంత మందమతి ఏమిటి అన్న భావం ఆయన కొంచెం భయంతోనే వ్యక్తపరిచాడు. చాలండి మీ కబుర్లు మీరును. ఆ వస్తువు పలానా చోట ఉన్నది, మీరు లేచి జాగ్రత్త పెట్టవలసిందని 1,00,000 సార్లు చెప్పాను. నా మాట వినిపించుకుంటే కదూ. పైగా నా మీద కేకలు మగవాళ్లకందరికీ ఒకటే జబ్బు అనే భావాన్ని ఆవిడ చాలా పెద్ద గొంతుకతో అతిశయమైన అభినయంతో వ్యక్తం చేసింది. నేను మొదట అన్నట్టు నాకు భాష తెలియకపోయినా వారి ముఖ భంగిమల వల్ల అభినయము వల్ల వారి సంభాషణంతా నాకు అర్థమైనట్టు అనిపించింది. నేను ఎంతో ఆనందించాను. ఈ ఒంటరి ప్రయాణంలో ఈ కాలక్షేపం బాగానే ఉందనుకున్నాను. నాకు వారి భాషే తెలిసి ఉంటేను వారి సంభాషణలో కలుగచేసుకొని వారి తగువు పెంచడమో తుంచడమో చేసి ఉండేవాణ్ణి. అది మరికొంత వినోదంగా ఉండేది. ఎలాగైతేనేమి అర్ధరాత్రి దాటే వేళకు నెమ్మదిగా ఒకరికొకరే ఆవలిస్తూ అయిష్టంగానే నిద్రలోకి జారిపోతూ నిద్రలోనే మరి 2 నిమిషాలు సగం సగం మాటలంటూనే బలవంతాన కళ్ళు మూతపడి నోళ్లు కట్టుబడి నిద్రపోయారు. నాకైతే ఇంకా ఎంతసేపటి వరకు నిద్ర రాక వాళ్ళ ముఖాలు చూస్తూ వాళ్ళ జీవితాలు ఊహించుకుంటూ వారి దినచర్యలు ఇలానే ఉంటాయి కాబోలు అనుకుంటూ నేను నాకు తెలియకుండానే నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయాను. మరునాడు బాగా పొద్దెక్కిన తరువాత హైదరాబాదు చేరుకున్నాను. ఇక్కడ అందరూ దిగిపోవడం, హడావిడి, కూలీల కేకలు, ఆడవాళ్ల హంగామా, మగవాళ్ల విసుగుదల, పిల్లలు ఏడుపులు వగైరా సందడితో చెవులు బద్దలై ఉన్న మతి కాస్తా పోతుందనిపించింది. నేను నా తరువాయి ప్రయాణానికి ఇక్కడ దిగి సాయంకాలం ఇంకో రైలులో ప్రయాణించవలేనని తెలుసుకున్నాను. నా సామాను వెయిటింగ్ రూమ్లో చేర్చి 1 పావుగంట విశ్రాంతి తీసుకొని అక్కడనే స్నానం చేసి సామానంతా జాగ్రత్తగా చూడమని అక్కడ నౌకరుకు ఒప్పచెప్పి బయటికి భోజనానికి వెళ్ళాను. మన దేశానికి కొంచెం ఇంచుమించుగా మన ప్రాంతాలకు వచ్చి కూడా ఇంత దరిద్రపు తిండి తినవలసి వస్తుందని ఎన్నడూ ఊహించుకోలేకపోయాను. భోజనం మధ్యలోనే విడిచి కొంచెం పెరుగు మట్టుకు దాహం పుచ్చుకొని బయటికి వచ్చి 4 అరటిపళ్లతో కడుపు నింపుకొని నగర సందర్శనానికి బయలుదేరాను. ఇక్కడ ఏ కొద్దిమందో తప్ప తక్కిన వాళ్ళందరూ ఉర్దూలోనే సంభాషణ. వీధులు, వాహనాలు ఎంతో అసహ్యంగా ఉన్నాయి. ఘనత వహించిన నవాబు గారి నగరం కూడా ఇలా ఉన్నదేమో అనుకొని కొంచెం బాధపడ్డాను. మదరాసు, బొంబాయిలో వలె ఇక్కడ ట్రామ్ కారులైనా లేవు. అక్కడ ఏమి చూడవలెనని కానీ ఎవ్వరిని పలకరించవలెనని కానీ అనిపించలేదు. అందుచేతను మళ్ళీ కొన్ని పండ్లు కొనుక్కొని స్టేషన్లో విశ్రాంతి గదిలోకి చేరి అక్కడ సుఖంగా పడుకున్నాను. అదృష్టవశాత్తు ఆ గదిలో రద్దీ కానీ సందడి కానీ ఏమీ లేక సుఖంగా నిద్రపోయాను. సుమారు 2:30కు మెలకువ వచ్చింది. బయటకొచ్చేసరికి అక్కడి బంట్రోత్తు గోడను జార్లా పడి కునికిపాట్లు పడుతూ ఏవో కలలు కంటున్నాడు. నేను వెళ్ళి నాకిష్టం లేకపోయినా తప్పనిసరి అయి అతనిని నెమ్మదిగా లేపి ఈ లోకంలోకి తీసుకువచ్చి వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందు కొంచెం టీ నీవు తీసుకొని తరువాత నాకు రొట్టె, వెన్న, టీ తెచ్చిపెట్టమన్నాను. వాడు పరమానంద భరితుడై నిద్రాభంగమైన సంగతి కూడా మర్చిపోయి అసలు నిద్రేపోనట్టుగా నటించి ఒక్క పరుగున వెళ్ళి ముఖ ప్రక్షాళనాధికములు ముగించుకునేసరికి వాడు పలహారశాల మనిషి చేతను నాకు పలహారములు పట్టించుకు వచ్చాడు. కడుపులో కొంచెం చురుకుపాలు ఎక్కువగా
ఉండడం మూలాన తెచ్చిన వస్తువులను క్షణంలో మాయం చేసి కూర్చున్నాను. అక్కడ నౌకరు ఒక కూలీని వెంటబెట్టుకొని రైలు వేళ అయినదని, నన్ను నా సామాన్ని నేనిచ్చిన బక్షీసు గ్రహించి ఎంతో ఆనందంతో ఆప్త బంధువుని సాగనంపాడు. నేను రైలులో 2వ తరగతిలో వీలైన చోటు చూసుకొని సుఖాసీనుడను అయ్యాను. మరొక పావుగంటలో స్టేషన్లో హడావిడి, జనసమ్మర్దం, పళ్ళు పలహారాలు అమ్మేవాళ్ల కేకలు ఎక్కువైనాయి. నా పెట్టె కూడా పూర్తి అయింది. 4-5 ముసలమ్మలను ఎవరో ఉద్యోగిలా ఉన్న ఒక ఆయన భార్య, మళ్ళీ 2 ఆంగ్లో ఇండియన్ యువతులు, ఒక చంటి పిల్లలతో తెలుగు యువ దంపతులు నా పెట్టెలో చేరారు. బొంబాయిలోకి మళ్ళనే ఈ దంపతులు కూడా నా పక్కనే కూర్చున్నారు. దంపతులకు అందరకు నా మీద ఇంత అభిమానం ఎందుకో అర్థం కాలేదు. అయితే మటుకు చేసేదేముంది? చంటిపిల్ల 1 ఏడాది గడిచి ఉంటుంది. విశాలమైన కళ్ళు, నుదురు, నల్లని జుట్టు, బొద్దుగా తెల్లగా ఎంతో ముచ్చటగా ముద్దుగా కనపడ్డది. ఆ పిల్ల కూడా నాకేసే రెప్పవాల్చకుండా చూస్తూ ఉంది. ఒక చిరునవ్వు చిలికించింది. ఎలాగైనా ఆ పిల్లను ఒకసారి తీసుకొని ఆలించి ముద్దాడి ఆ పిల్లకు గిలిగింతలు పెట్టి నవ్వించి ఆడుకోవాలననే వెర్రి సరదా పుట్టింది. ఎలాగూ ఆ పిల్లను నాకో మాటిమ్మని ఎలా అడగడమా, వారేమనుకుంటారో అని ఎంతోసేపు సందేహిస్తూ నా వాంఛ తీవ్రతరంగా గాగా పట్టలేక నా పక్కనున్న పిల్ల తండ్రిని పలకరించి తమ దేవురండి అన్నాను. బందరు అన్నారు. ఇక్కడేమైనా ఉద్యోగమా అన్నాను. ఇక్కడ కాదు, మా బంధువుల ఇంట్లో శుభం జరుగుతుంటే చూడ్డానికి వచ్చాను అన్నాడు. మరో 10 నిమిషాలు పిచ్చపాటి మాట్లాడుతూ మీ దేవురు అన్నాడు నన్ను. మాది నరసాపురం అన్నాను. హైదరాబాదులో ఉంటున్నారా అన్నాడు. లేదు, ఇంగ్లాండ్ చదువుకోవడానికి వెళ్ళి 3 ఏళ్ళు అక్కడ ఉండి ఇప్పుడే తిరిగి వస్తున్నాను. నిన్న బొంబాయిలో రైలు ఎక్కాను. ఇప్పుడు మా ఊరు వెడుతున్నాను అన్నాను. ఆ మాట వినడంతోటే నేనెన్నో అడుగులు ప్రయాణం జరిగినట్లు ఆయన నిర్ఘాతపోయి నాకేసి చూచాడు. ఆయన భార్య నా మీద ఎంతో గౌరవం ఉన్నట్టు నాకేసి ఒక్కసారి చూసి మందహాసంతో కళ్ళు తల వంచుకుంది. ఆ చంటిపిల్ల కూడా తనకేదో తెలిసినట్టు నన్ను చూచి పకారున నవ్వింది. ఏమమ్మా, నన్ను ఎరుగుదువా? మనము ఎప్పుడైనా కలుసుకున్నామా? మనము పూర్వపు స్నేహితులమా? రా, ఇలా రా అని చెయ్యి చాపాను. ఎందుకండి అని ఆయన అంటుంటే ఆ పిల్ల గభీమని తండ్రి మీద నుంచి నా చేతుల్లోకి వాలింది. నేను ఆ పిల్లని ఎంతో ఆప్యాయంగా అందుకున్నాను. ఆ అందుకోవడంలో నా చేతి వేళ్ళు ఆ పిల్ల తల్లి చేతికి తగిలినవి కాబోలు ఆమె సిగ్గుతో కుంచుకుపోయింది. ఆ పిల్లను కౌగిలించుకొని ముద్దాడుతూ కూర్చున్నాను. కొంతసేపటికి నాతోనే ఆడుకుంటూ నా ఒడిలోనే మూత్ర విసర్జన చేసింది. అన్నా, అల్లరి పిల్ల అన్నాను. తల్లిదండ్రులది గమనించి అయ్యయ్యో ఎంత పని చేశావే రాక్షసి అని తండ్రి పిల్లను లాక్కున్నాడు. ఆయన చేతుల్లో నుంచి తల్లి లాక్కొని ఆ పిల్లను ఒకటి వెయ్యబోయింది. కొట్టకండి అన్నాను. కొట్టకండి, నేను భరించలేను. ఆ పిల్ల చేసిన తప్పేమీ లేదు. చంటి పిల్లలకు ఏమి తెలుస్తుంది అంటూ నాకేదో తెలిసినట్లు నేను 10 మందిని కని పెంచినట్టు కబుర్లు చెబుతుంటే ఆమె కోపంతోటే కూతుర్ని రొమ్ముకు హత్తుకొని ముద్దాడడం ఆరంభించింది. ఇలాగే వారితో మటుకు ఏవేవో కబుర్లు చెబుతూ విదేశీ విశేషాలు వర్ణిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారాము. ఉదయానికి బెజవాడ చేరుకున్నాము. వారక్కడ దిగిపోయారు. మళ్ళీ ఒకసారి ఆ చంటిపిల్లను అడిగి తీసుకొని ముద్దాడి నాతో వస్తావా పాపా అన్నాను. నవ్వుతూ చేతులతో బుగ్గలు సాగదీస్తూ అంది. అయితే ఇక మీరు వెళ్ళండి, మీకు బాధ్యత భారము తగ్గింది. మీ అమ్మాయిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను, శుభలేఖ పంపిస్తాను, మీరు తప్పకుండా రావాలి సుమండి అన్నాను. వాళ్ళెంతో సంతోషంతో అలాగేలండి, ఇంకొంచెం పెరిగి పెద్దదైన తరువాత అప్పటి వరకు మీరు ఖాళీగా ఉంటే మీకే ఇచ్చి వివాహం మేమే చేస్తాంలేండి, మీకెందుకు ఈ శ్రమ అని నిజంగా పిల్లను నేను తీసుకుపోతానేమో అనుకునేంత కంగారుతో నా చేతిలో నుంచి తీసుకొని వారి దారిన వారు పిల్ల వెనక్కు తిరిగి నన్ను చూస్తుంటే వెళ్ళిపోయారు. నేను కొంతసేపు అలాగే పరధ్యానంలో అక్కడే నిలబడిపోయి విశ్రాంతి గదికి నా సామాను పట్టించుకొని వెళ్ళి అవశిష్టములు తీర్చుకొని స్నానం చేసి దుస్తులు వేసుకునేటప్పటికీ తూర్పుకు వెళ్ళి మా బండి సిద్ధంగా ఉన్నదని తెలుసుకొని మళ్ళీ రైలుకు పరిగెత్తాను. భోజనం సంగతి ఏమిటన్నమాట స్ఫురణకు రాలేదు.
ఆ చంటి పిల్లే కళ్ళల్లో మెదులుతూ కడుపు నిండినట్టయింది. రైలు బయలుదేరి ప్రయాణం ముందుకు సాగుతుంటే ఆలోచనలు 3 సంవత్సరముల వెనక్కు వెళ్ళాయి. అప్పుడు ఒకనాటి రాత్రి ఏమీ ఆలోచించుకోకుండా, ఏమీ తెలియకుండా, అభం శుభం ఎరుగని అమాయకత్వంతో మొదటిసారిగా రైలెక్కి చేసిన మదరాసు ప్రయాణం స్ఫురణకు వచ్చింది. ఈ స్టేషన్ల కొన్ని గుర్తుకొచ్చాయి. వాటిలో మార్పేమీ కనబడలేదు. తోటి ప్రయాణికులు ఆనాటి జనంలాగానే ఈనాడు కనబడ్డారు. ఎటొచ్చి 2వ తరగతి గనుక ఇందులో పాఠక జనం కాక కొంచెం పై తరగతి వారు ఈనాటి వారు ఉన్నారు. మధ్య ఎక్కడో కడుపులో మండుతుంటే మళ్ళీ కొన్ని పళ్ళు, 2 మిఠాయి ఉండలు కొనుక్కొని తిని కాసిన్ని నీళ్లు తాగి ఆకలిని అణగించాను. సాయంకాలానికి నిడదవోలు చేరి స్టేషన్లో దిగేసరికి మళ్ళీ ఒకసారి పూర్వస్మృతులన్నీ మెదడులో మెలగడం మొదలెట్టినాయి. స్టేషన్ మాస్టర్తో టిక్కెట్టు కోసం పడ్డ తగాదా, రైలెక్కబోతూ సామానుతో వెనక్కి పడడం, నేనెక్కవలసిన రైలు కాక ఎదరవైపుకు వెళ్లే రైలు ఎక్కడం, దిగమంటే దిగనని తెలివి తక్కువగా దబాయించడం మొదలైనవన్నీ ఎన్నెన్నో జ్ఞాపకాలు నన్ను అలాగే అక్కడనే కొంతసేపు నిలవేసినాయి. తరువాత తెలివి తెచ్చుకొని సామాను అక్కడ నౌకరుకు అప్పచెప్పి దగ్గరలో ఉన్న హోటల్లో ఎంతో డోకు వస్తున్న 3 సంవత్సరముల తరువాత మొదటిసారిగా తెలుగు భోజనం రుచి చూచాను. తరువాత సామాను పట్టించుకొని పడవల రేవుకు వెళ్ళాను. వెనుకటికి మళ్ళీ పడవలో ఒక గది తీసుకొని కూర్చున్నాను. త్వరలోనే సరంగుల పెద్ద పెద్ద కేకలతో హడావిడిగా పడవను మడుగులోకి తోసి నరసాపురం వైపు ప్రయాణం సాగించాడు. రాత్రి అయిన కొద్ది తాడులాగే సరంగులో ఈలపాటలు, పడవలో కూర్చున్న వాళ్ళు, రకరకాల ముచ్చట్లు, నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ప్రశాంతతను భగ్నం చేసిన నాకు మటుకు మనసుకెంతో హాయి అనిపించింది. ఒక్కొక్క మైలే ముందుకు వెడుతుంటే, మా ఊరు సమీపిస్తుంటే, మా ఇల్లు, మా వాళ్ళు కళ్ళ ఎదుట నిల్చున్నట్లు, వాళ్లతోటి మాట్లాడుతున్నట్లు, చిన్ననాటి మాటలేవో చెప్పుకుంటున్నట్లు ఊహించుకుంటూ భావన ప్రపంచంలో విహరిస్తూ నన్ను నేను మరచి నిద్రమరిచి తెల్లవార్లు అలాగే చూస్తూ పొడిగుడ్లు పడి కూర్చున్నాను. సుమారు జూమ్ రొద్దెక్కేసరికి నర్సాపురం చేరుకున్నాం. వెంటనే పడవ దిగి 3 సంవత్సరములుగా లోపల అణిగి ఉన్న స్వస్థలాభిమానం కాబోయే మాతాపితృల సందర్శన భాగ్యం, ఇంకా ఏవో ఊహలు నన్ను పెడుతున్న వేగిర పాటుతో జట్కా బండి కుదర్చుకొని బండివాణిని తొందరగా పొమ్మని వేధించుకు తిని తుదకు మొగలితూరు చేరాను. బండి మొగలితూరు గ్రామంలో ప్రవేశించేసరికి సుమారు 11 గంటలు అవుతుంది. బండి చూచి, బండిలో నూతనంగా కనబడే నన్ను చూచి ఎవరా ఈయన అనే మీమాంస చాలామందికి బయలుదేరింది. తహసీల్దారో కలెక్టరో అయి ఉంటాడని కొందరు అభిప్రాయం తెలిపారు. మరి తహసీల్దారేనా కలెక్టరేనా అయి ఉంటే ముందు దవాలి బంట్రోతు ఉండడేంటి అని ఒక అనుభవశాలి అడుగుతున్న మాట కూడా వినపడ్డది. అయితే నోరు అనే తర్జన భర్జనలు అవుతుండగా నా బండి వాళ్లకు సందేహ నివృత్తి చేయకుండానే ముందుకు దూసుకుపోయింది. కొందరు కుర్రాళ్ళు నా వెంట కొంత దూరం పరిగెత్తినా నన్ను అందుకోలేకపోయారు. బండి మా వీధిలోకి మళ్ళడంతోటే వీధి మొగను నిలబడి ఏవో కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు నా ముఖం చూచి మన చాతుర్లు గారి అబ్బాయి ఏంటి అన్నారు ఒకరు. సీమ నుంచి దిగాడేంటి అని మరొకరన్నారు. మరి సీమ నుంచి దిగితే నెత్తిమీద దొరటోపి ఉండదేంటి అని మరొకరు అడిగారు. ఏ ఉన్నా లేకపోయినా దొరసానమ్మ ఉండదేంటి అని మరొకడన్నాడు. ఏదవ తెలివితేటలు నువ్వును, దొరసానమ్మ వస్తే మటుకు బాపనింటికి ఎలా వస్తుంది అని వారిలో వారు జవాబులు దేనికి రాక తెలియక చూస్తూ ఊరుకున్నారు. బండి మా ఇంటి దగ్గర ఇంతలో ఆగింది. నేనా పూట వస్తానని మా వాళ్ళు అనుకోలేదు. వీధిలో బండి ఆగిన చప్పుడు వినడంతోటే నేనే వచ్చి ఉంటానని ఆశతో మా అమ్మ పరుగున వచ్చి తలుపు తీసేసరికి నా గుండెలు రైలు వేగంతో కొట్టుకుంటున్న గంభీమని ఊరికి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని గుమ్మానికి ఎదురుగుండా నిలబడ్డాను. తలుపు తెరవడంతో నా ముఖం కనబడగానే మా అమ్మ కూడా ఓ క్షణం నిలబడి, నాయనా
వచ్చావా అని ఒక్క వెర్రికేకతో తను మడి కట్టుకున్న సంగతి కూడా మర్చిపోయి నన్ను ముట్టుకోవచ్చునా, ముట్టుకోకూడదా, లోపలికి రానివ్వచ్చునా, రానివ్వకూడదా అనేవేవీ ఆలోచించుకోకుండా గభీమని నన్ను కౌగిలించుకొని నోట మాట లేకుండా సంతత ధారగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది. నేనంతకంటే బెంబేలు పడిపోయి నిశ్చేష్టుడనై మా అమ్మ కన్నీరు నా చొక్కాను తడుపుతుంటే అంతకంటే ఉప్పెనలా పొంగుతూ వస్తున్న నా కన్నీటితో ఆమె శిరస్సును అభిషేకించాను. దేవతార్చన చేసుకుంటున్న మా నాన్న మా అమ్మకే కవిని కాబోలు. ఎన్నడూ అలవాటు లేని తొందరపాటుతో దేవుని దేవతార్చనను కూడా విడిచి ఒక అంగలో ఆయన వాకిట్లోకి వచ్చి నా ముందు నిలబడిపోయారు. ఆయనకు వాగ్బంధనమై కన్నీరు మట్టుకు బయటపడకుండా ఆనకట్ట కట్టి ఆ నిమిషం నేత్రాలతో పంచ ప్రాణాలను నేత్రాలలోనే నిలుపుకొని నాకేసి చూస్తూ నిలబడిపోయారు. ఇలా కొన్ని నిమిషములు నిశ్చలంగా నిలబడిపోయాం. బండివాడు సామాను దింపి లోపల పెట్టాడు. మా వీధి చివరను పై వీధిలోనూ నన్ను గురించి మీమాంస పడ్డవారు మా గుమ్మంలోకి గబగబా చక్కా వచ్చి నోట్లో చుట్ట అవతల పారేసి కాళ్ల చెప్పులు వీధిలోనే విడిచి నా వెనుక 4 అడుగుల దూరంలో మమ్ములను చూస్తూ నిలబడిపోయారు. అప్పటికి మంత్రముగ్ధులమైన నేను మా అమ్మ నాన్న ఒకసారి చైతన్యం తెచ్చుకొని రానాయన లోపలికి అంటూ తన ముందు దారి తీసింది. మా అమ్మ నాన్న అలాగే నిలబడి ఈవేళ వస్తావా, రేపు వస్తావా అనుకుంటున్నాం అన్నారు. మా వెనుక నున్న జనం గుమ్మం లోపలికి వచ్చి మా నాన్నకు నాకు నమస్కారం చేసి, బాబుగారు అబ్బాయి వచ్చేశారు, మీరు చాలా అదృష్టవంతులు, అబ్బాయి గోరిని చూసి కలెక్టరు అనుకున్నామండి, మనూరికే నేను కలెక్టర్ అయితేనా అన్నారు 4-5 ఏకకంఠంతో. నేను చిరునవ్వు చిందిస్తూ మాట్లాడకుండా నిలబడ్డాను. ఏదో ఈనాటికి 3 ఏళ్ల తరువాత పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి మా వాణ్ణి క్షేమంగా ఈ భయంకర యుద్ధ సమయంలో తీసుకువచ్చి మాకప్పచెప్పాడు. ఆయన అనుగ్రహమే ఉంటే మాకెప్పుడూ ఏ లోటు ఉండదు. పాపం మీరేదో పనుల మీద బయలుదేరినట్టున్నారు. మావాడు కాస్త బడలిక తీర్చుకొని స్నానపానాదులు ముగించుకొని కొంచెం విశ్రాంతి తీసుకుంటాడు. సాయంకాలం సావకాశంగా కలుసుకుందాం, ఏమంటారు అన్నాడు మా నాన్న. ఆయన నేర్పు వచో నైపుణ్యము సమయస్ఫూర్తి నన్ను ముగ్ధుని చేశాయి. వచ్చిన వారంతా చిత్తం సెలవిప్పించండి అని నమస్కరించి చక్కా పోయారు. ఇంతలో మా అమ్మ లోపలికి వెళ్ళి స్నానం చేసి వేరే మడిబట్ట కట్టుకొని ముఖం నిండా పసుపు, ₹1 బొట్టుతో సాక్షాత్ అన్నపూర్ణేశ్వరిలా మహాలక్ష్మిలా కలకలలాడుతూ ఆనందంతో వచ్చి నిలబడ్డది. నాయన క్షేమంగా వచ్చావా? దారి పొడుగునా ఏ ప్రమాదములు భయపెట్టలేదు కదా? అటువంటిదేమీ జరగదని పరమేశ్వరుడు మన యందు ఉన్నాడని నాకు దృఢ విశ్వాసం. అందుకనే స్థిర చిత్తంతో రోజులు లెక్క పెట్టుకుంటూ నీ రాకకు ఎదురు చూస్తున్నాను అన్నారు. మా నాన్న ఇంతసేపు నాకు కొంచెం దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నారు. నేను మటుకు అక్కడున్న బల్ల మీద కూర్చున్నాను. అప్పుడు లేచి ఆయనకు పాదాభివందనం చేద్దామని అనుకుంటుంటే ఆయన నా ఊహ కనిపెట్టి, ముందు నీవు లేచి స్నానం చెయ్యి నాయన, అమ్మ నీకు అక్కడ వేడి నీళ్లు పెట్టి ఉంటుంది, ఈ లోపల నేను నా దేవతార్చన ముగించుకుంటాను అని లోపలికి వెళ్ళిపోయారు. నేను ఒక్క క్షణం అలాగే పుట్టి పెరిగిన ఇంటి గోడలను చూస్తూ కూర్చున్నాను. ఎంతసేపో తెలియలేదు. మా నాన్న దేవతార్చన పూర్తి కావస్తూ సూచన గణగణ గంట మ్రోగింది. నేను ఉలిక్కిపడి మైకంలో నుంచి లేచినట్లు లేచి నిలబడ్డాను. 3 ఏళ్ల క్రితం వరకు ఎన్నోసార్లు విన్న మంత్రపుష్పం నేడు మళ్ళీ మా నాన్న కంఠంలో నుంచి వెలువడుతుంటే ఒళ్ళు జలధరించింది. అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడ్డాను. మంత్రపుష్పం పూర్తి కాగానే స్నానానికి బట్టలు విడిచి తువ్వాలు తీసుకొని, చిన్నప్పుడు లేని అలవాటు ఇప్పుడు కొత్తగా వచ్చినది, సబ్బు కూడా తీసుకొని వంట ఇంటిలో నుంచి వెళ్ళవచ్చునో వెళ్ళకూడదో అని సందేహం కలిగి మా సావిడి పక్కనున్న సందులో నుంచే నూతి దగ్గరకు వెళ్ళాను. 3 సంవత్సరముల అలవాటైన స్నానాల గది, స్నానాల తొట్టె, దిగంబర స్నానం మర్చిపోవలసి వచ్చింది. ఒక్క క్షణం తటపటాయించి తువ్వాలు అక్కడున్న దండం మీద వేసి సచేల స్నానం చేశాను. పూర్వపు అలవాటు జ్ఞాపకం వచ్చి
తువాలు తడిపి మొలకు చుట్టుకొని పంచ నీళ్లలో జాడించి అక్కడ దండం మీదను ఆరవేసుకొని లోపలకు వచ్చాను. ఇంతసేపు మా అమ్మ తలుపు వారను నిలబడి సమస్తము మరిచి ఈ సృష్టి అంతకు నేనొక్కడనే అయినట్టు ప్రాణమంతా కళ్ళల్లో పెట్టుకొని నాకేసి చూస్తూ నా ప్రతి సంచలనము చర్య గమనిస్తూ హర్షిస్తూ ఉండిపోయింది. నేను వచ్చిన దారినే మళ్ళీ సావిట్లోకి వెళ్ళి నూతన వస్త్రధారణ చేసి బొంబాయిలో కొన్న సన్నని లాల్చి కూడా తొడుక్కొని తల దువ్వుకొని కూర్చున్నాను. మా నాన్న భోజనానికి ఉపక్రమించినట్టున్నారు. మా అమ్మ అద్దము గంధాక్షతలు తీసుకువచ్చి నా ముందు పెట్టి, బొట్టు పెట్టుకో నాయనా, నీకు ఈ వేళ రేపు కూడా ఇక్కడే భోజనం పెట్టవలసి ఉంటుంది. ఏం చెయ్యను నాయనా, ఆ మాట ఈ పాడు నోటితో అనవలసి వచ్చింది అంటూ లోపలికి వెళ్ళి నాకు సావిట్లోనే ఒక పీట వేసి విస్తరి వేసి యథాశాస్త్రీయంగా వడ్డించింది. నేను భోజనానికి కూర్చోబోతుంటే నాయనా చొక్కా విప్పేసి కూర్చో అన్నది. చొక్కా విప్పబోతుంటే కొంచెం దగ్గరకు వచ్చి యజ్ఞోపవీతం ఉన్నదా అని అతి రహస్యంగా అడిగింది. ఉన్నదని చెప్పాను. ఇటువంటి అవసరం వస్తుందని ఊహించి నేను ముందే జాగ్రత్త పడ్డాను. నేను విస్తరి దగ్గర కూర్చున్న తరువాత పరిశీలిస్తానో లేదో అని మా అమ్మ తలుపు చాటు నుంచి చూస్తూనే ఉన్నది. నా భోజనం అయ్యే వరకు నాకు కావలసినవన్నీ 1కి 10 సార్లు అడుగుతూ సావిడి వంటింటి మధ్యన మా అమ్మ తిరుగుతూనే ఉన్నది. ఉత్తరాపోసన కాగానే కన్నీటితో రుద్ధకంఠంతో ఆ విస్తరి తీసేసి వీధిలో పారే నాయనా అంది. తరువాత నేనిక్కడ పేడ నీళ్లు చల్లుతా, కాస్త చేత్తో రాసేయి బాబు. ఎంత దురవస్థ వచ్చింది నాయనా, ఈనాడు నీ చేత ఈ పనులు చేయించవలసి వచ్చింది అని ఎంతో వాపోయింది. నేను నవ్వుతూ మెతుకులు ఎత్తేసి విస్తరి మడుస్తూ, ఏమిటమ్మా ఇదేదో నాకు కొత్త అయినట్టు అలా బాధపడతావెందుకు? చిన్నప్పటి నుంచి నీవు బయట చేరినప్పుడు ఎన్నిసార్లు చేయలేదు ఈ పని? ఆ అలవాటు మర్చిపోలేదులే ఇంకా అన్నాను నవ్వుతూ. మర్చిపోలేదు నాయన, ఇంకా జ్ఞాపకముందిరా పిచ్చినాన్న అంటూ లాలనగా పెదవులపై హాసం చిందిస్తూ కంట తడి పెట్టుకుంటూనే ఉన్నది. ఇంతలో మా నాన్న కూడా భోజనం ముగించుకొని యువతలకు వచ్చాడు. ఆయన కూడా నేను కూర్చున్న బల్ల మీదనే కూర్చున్నారు. ఆయన కాళ్ళు పైన పెట్టుకున్నారు. వారికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేశాను. ఎందుకురా అబ్బాయి, ఇప్పుడెందుకు అన్నారు. నేను లేచి నిలబడి కంపిత గాత్రంతో, నా అపరాధాన్ని మన్నించలేరా నాన్న? చేసినది అంతా కారణమా? విదేశాలలో విద్య నేర్పిస్తే ఎంతో విజ్ఞానము నాగరికత అబ్బుతుందని, తరువాతను పెద్ద ఉద్యోగమై పెద్ద హోదాలోకి రావచ్చునని కొందరు పెద్దలు పదే పదే చెప్పగా విని క్షణికోద్రేకముతో తొందరపడి వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిన క్షణం నుంచి ఈ క్షణం వరకు మిమ్ములను మరవలేదని, మీకోసం ఎంతో బెంగ బాధ కలిగిందని చెబితే నమ్మగలరా నాన్న? ఆనాడు మీ అనుమతి అర్థించి ఉంటే మీరంగీకరించేవారేనా? ఇంటి దగ్గరనే ఈ ఇరకాటంలో పడి ఎదుగు బొదుగు లేకుండా కనుబొమ్మ మీద వెంట్రుకలా జీవించవలసిందే తప్ప నాకు మార్గాంతరం ఏమీ కనబడలేదు. ఇక్కడ చదువు నాకు నచ్చలేదు. అందుచేతను తెగించి మీ ఆగ్రహానికి కూడా భయపడక తిన్నగా వెళ్ళిపోయాను. అది ఈనాటికి క్షంతవ్యము కాని నేరమా నాన్న? బోలెడంత డబ్బు మీ చేతను ఖర్చు పెట్టించాను. మీకు మనోవ్యాకులత ఎంతో కలిగించాను. ఇంకను ఆ దోషము సరిదిద్దుకోగలనని ధైర్యమున్నది. అక్కడి విద్య, అక్కడ బోధనా పద్ధతులు నన్నెంతో ఉత్సాహవంతునిగా చేసి ఎన్నెన్నో అజ్ఞాత విశాల ప్రపంచాలు నా కళ్ళ ఎదుట చూపించినదా ఆ విద్య అనుకుంటున్నాను. ఏమైనా నాకు విశాల దృక్పథం ఏర్పడింది. అహంభావం సన్నగిల్లి మానవుని అల్పత్వం స్పష్టమైనది. జీవితంలో సత్యానికున్న స్థానం విలువ తెలుసుకోగలిగాను. ఇంకనూ భవిష్యత్తు అంతా తీర్చిదిద్దగల సమర్థుడు భగవంతుడు ఒక్కడే. మీరు మటుకు నన్ను అనుగ్రహించి మన్నించానని ఒక్క మాట అనండి నాన్న. నాకెంతో తృప్తిగాను ఉత్సాహంగానూ ఉండి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది. ఆ ఒక్క మాట అనండి నాన్న అని ముకిలిత హస్తములతో అలాగే ఆయన ఎదుట నిలబడిపోయాను. ఆయన 2 నిమిషముల వరకు వంచిన తల ఎత్తలేదు. నే చెప్పినది విన్నారో లేదో తెలియదు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఏ భావము వ్యక్తమయ్యేది కాదు. ఇప్పుడు అంతే.
కొంతసేపటికి వారు తల ఎత్తి నా ముఖంలోకి సూటిగా చూస్తూ, నాయన, నా క్షమను నీ వింతగా కోరడమెందుకు? నీ మీద నాకు కోపం ఏమాత్రమూ లేదు. నీవు వెళ్ళిన కొత్తలో మటుకు నా స్వార్థం చేతను, అహంకారం చేతను, నా వయసులో నాకందకుండా నాకండా దండగా ఉండవలసిన వాడు దూరమయ్యావే అనే బాధపడిన మాట వాస్తవమే కాదనును. ఇక నీవు చేసిన పని, దాని మంచి చెడ్డలు ఈనాటికి నేను నిర్ణయించలేకుండా ఉన్నాను. ఆ నిర్ణయం చేయవలసిన వాడు, క్షమించడము హర్షించడము చేయవలసిన వాడు కూడా పరమేశ్వరుడే. ఆ దేశాలలో నీ విద్య దిగ్విజయంగా ముగించుకొని అపామార్గాన పడక ఈ కల్లోల పరిస్థితులలో క్షేమంగా ఇంటికి చేరగలిగావంటే ఈ పరమేశ్వరుడు నీ చేతను హర్షించి నీ యందుండి అనుక్షణం నిన్ను కాపాడుతున్నాడనే భావం నాకు కలిగింది. నిన్ను చూస్తుంటే నాకు ఆనందమే కాని ఆగ్రహమేమీ లేదు. ఇప్పుడింక 2 రోజులు నిన్ను దూరంగానే ఉంచి మన సాంప్రదాయ ప్రకారం, మన సదాచార పద్ధతిని నీకు ప్రాయశ్చిత్తము చేయించవలసి ఉన్నది. సాయంకాలమున పురోహితులతో సంప్రదించి ఆ ఏర్పాటు చేసే వరకు మనం ఇంకా ఎడమెడముగానే ఉండవలసి ఉంటుంది. దూర ప్రయాణం చేసి వచ్చావు, కాసేపు విశ్రమించు అని ఆయన లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.